నమస్తే వీధుని స్వాగతం లక్ష్మణ సమాజిత మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి గట్కేసర్ మున్సిపాలిటీ మరి టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ మరి బండారు శ్రీనివాస్ గౌడ్ గారు ప్రస్తుతం మనతున్నారు. వారిని అడిగి మరి కేటీఆర్ వాళ్ళ పురపాలక సంఘం పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి మరి కేటీఆర్ బర్త్డే పురస్కరించుకొని ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, సభ్యత్వ నమోదులో కూడా కేటీఆర్ గారు మరి రాబోయే రోజులలో కూడా మరి 61 లక్షలు ఇప్పటికే అయిన తర్వాత అందరికీ కూడా మరి పార్టీ కార్యకర్తలకు అందరూ కూడా దగ్గరుండి చేపించాలన్న ఉద్దేశంతో ఎలా ముందుకు వెళ్తారో వారి మాటలు తెలుసుకుందాం. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం. మీరు చూస్తే టీఆర్ఎస్ ప్రెసిడెంట్గా మున్సిపాలిటీకి పనిచేస్తున్న సందర్భంలో కేటీఆర్ బర్త్డే పురస్కరించుకుని ఎలాంటి ప్రోగ్రాం చేస్తున్నారు? మొదటిగా మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అతని జన్మదిన సందర్భంగా మన ఎంపీ రాజ్యసభ సంతోష్ కుమార్ గారు ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా అంటే రేపు 24 తారీఖు నాడు ఉదయం 10 గంటలకు ముక్కోటి వృక్షార్చన కార్యక్రమం మా గట్కేసర్ మున్సిపాలిటీలో మా చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్సు, అలాగే మా పార్టీ మెయిన్ కమిటీ, అనుబంధ కమిటీలు, అలాగే వార్డు కమిటీలు, క్రియాశీల సభ్యులు, ప్రజలందరూ కూడా మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళు కూడా రేపు ఉదయం 10 గంటలకు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ముక్కోటి వృక్ష కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా 3 చెట్లు నాటాలనే కార్యక్రమాన్ని మనకు చెప్పడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని మేము రేపు ఉదయం స్టార్ట్ చేస్తామని తెలియజేస్తున్నాను. కార్యకర్తలను సమాయత్తం చేసుకుని ఎలా ముందుకు వెళ్తారు అంటే మరి అందరినీ ఈ మున్సిపాలిటీ ఉన్న కార్యకర్తలు చాలామంది కూడా చెప్పడం జరిగింది. నిన్న కేటీఆర్ గారు అందరూ బయటకు వచ్చి తలా ఒక మూట కంపల్సరీ నాటాలను ఇన్స్ట్రక్షన్ ఏమైనా ఇచ్చారా? ఈరోజు ఏమైనా సర్క్యులర్ మా పార్టీ పరంగా ఆల్రెడీ మేము సర్క్యులర్ తెలియజేస్తున్నాము, రేపు చెప్తాము, ఇప్పుడు అందరు కూడా పంపిస్తాము. అలాగే మున్సిపల్ నుంచి కూడా మా పార్టీ చైర్మన్ గారు కానీ మా మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, వైస్ చైర్మన్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పార్టీ కార్యకర్తలు, అనుబంధ కమిటీలు అందరూ కూడా రేపు పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేస్తామని తెలియజేస్తున్నాం. సో పోయిన సంవత్సరము బర్త్డే పురస్కరించుకుని అంబులెన్స్లు కూడా ఎవరైనా ఉన్న వాళ్ళని స్వచ్ఛంద సంస్థలకు అంబులెన్స్ ఇవ్వని కేటీఆర్ పిలుపు మేరకు చాలామంది ఎంపీలు కానీ చాలామంది ఇచ్చారు, ఎమ్మెల్సీలు కానీ. సో ఈసారి కూడా మరి చాలామంది కూడా ఎవరైతే దివ్యాంగులకు స్కూటీలు ఇవ్వని సందర్భంలో రంజిత్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి కానీ, ఎమ్మెల్సీ కానీ, ఎమ్మెల్యేలు మరి గోల బాలరాజు కావచ్చు, ఎమ్మెల్యే షామీపూర్ వాళ్ళు కావచ్చు, మరి కొంతమంది ఎమ్మెల్యేలు అందరూ కూడా ముందుకు వచ్చే సందర్భంలో ఎవరైనా స్వచ్ఛంద సంస్థలని సమాయత్తం చేసే అవకాశం ఉందా ఈ పిలుపు మేరకు? సో ఎలా అనిపిస్తుంది ఆ ప్రోగ్రామ్కి కేటీఆర్ తీసుకోవడం కూడా మీకు? అంటే గతంలో మేము మా మంత్రి గారు, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో మా కాన్స్టిట్యున్సీకి కానీ మా మున్సిపాలిటీకి కూడా ఒక అంబులెన్స్ అతను కేటాయించడం జరిగింది. ప్రస్తుతానికి అది మా హాస్పిటల్లో రన్ అవుతుంది. ఇంకా మున్ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు మా పార్టీ పరంగా కూడా మేము తీసుకుంటామని తెలియజేస్తున్నాం. సో ఇప్పటికే మరి ఈ బోనాల పండుగ కూడా వస్తున్న సందర్భంలో పార్టీలో వాళ్ళ మీటింగ్ పెట్టిన కానీ ఇలాంటి బర్త్డేలు ఉంటే నిన్న మరి ఎవరైతే డాక్టర్స్ మరి ఉన్నటువంటి శ్రీనివాసరావు గారు చెప్పేది ఏంటంటే పార్టీలు కూడా పట్టించుకోవట్లేదు, కరోనా సమయంలో మాస్కులు వేసుకోవట్లేదు అని కార్యకర్తలకు ఎలా తెలియజేస్తారు మీరు? అలా ఏం లేదు, మేము అందరం కూడా పార్టీ తరఫున కానీ స్వచ్ఛందంగా కూడా మేము ఇక్కడ ఈ కోవిడ్ మొదటి నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు చేసినాము. మా గౌడ సంఘం తరఫున కూడా కొన్ని వేల మందికి కూడా మేము ఇక్కడ మా సంఘంలో అన్నదాన కార్యక్రమాలు పెట్టినాము. పార్టీ పరంగా కూడా చాలా కార్యక్రమాలు కోవిడ్ పరంగా చేస్తూ వస్తున్నాము, ఇంకా కంటిన్యూ కూడా అలాగే చేస్తున్నాము. మాస్క్ ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ ధరిస్తున్నారు. ఆ కార్యక్రమం అందుగురించే కోవిడ్ అనేది కూడా మా మున్సిపాలిటీలో కూడా చాలా తగ్గింది ఇప్పుడు ప్రస్తుతానికి. కాబట్టి అయినా తగ్గినా కూడా మనం అందరం కూడా ముందు జాగ్రత్త వండుకుంటూ మాస్క్ తప్పనిసరిగా అందరూ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. సో మరి సభ్యత్వ విషయంలో కేటీఆర్ గారు మరి ఖచ్చితంగా కూడా చాలా ఎక్కువగా తీసుకోవాలి, క్రియాశీలకంగా తీసుకోవాలి, ఇన్సూరెన్స్లు కూడా ఉన్న సందర్భంలో ఎలా ఉంది మీ యొక్క మున్సిపాలిటీలో? మా మున్సిపాలిటీలో గత 3 నెలల కింద మాకు సభ్యత్వం అప్పచెప్పడం జరిగింది. అన్నీ కూడా భారీ ఎత్తున మా మున్సిపాలిటీలో సభ్యత్వం ఇవ్వడం జరిగింది. బుక్కులు కూడా సబ్మిట్ చేయడం జరిగింది మా మంత్రి గారికి. మా మేడ్చల్ నియోజకవర్గం అనేది చాలా మొదటి స్థానంలో ఉంది ఈ సభ్యత్వంలో. మల్లారెడ్డి గారి నాయకత్వంలో ఈ సభ్యత్వ కార్యక్రమం విజయంగా మేము చేయడం జరిగింది. విశేష చెప్తారా మా టీవీ తరఫున? రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్ గారికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అతనిచ్చిన పిలుపు మేరకు మనమందరం కూడా ఈ ముక్కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా పార్టీ పరంగా కార్యకర్తలు కానీ అందరూ కూడా కౌన్సిలర్లు కానీ చైర్మన్ అందరూ కూడా వైస్ చైర్మన్ అందరూ కూడా మనము చెట్లు నాటాలని అందరం కలిసి కూడా చెట్లు నాటుదామని తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి, యంగ్ అండ్ డైనమిక్ లీడర్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అతని బర్త్డే సందర్భంగా గట్కేసర్ మున్సిపాలిటీలోని చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, మన టీఆర్ఎస్ పార్టీ మెయిన్ కమిటీ, అనుబంధ కమిటీలు, వార్డు కమిటీలు, క్రియాశీల కార్యకర్తలు అందరూ కూడా 24 తారీఖు నాడు
ఉదయం 10 గంటలకు అందరూ ముక్కోటి వృక్షాక్షణ కార్యక్రమం పాల్గొని ప్రతి ఒక్కరు కూడా 3 చెట్లు నాటాల్సిందిగా తెలియజేస్తూ అందరం పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను. బండారి శ్రీనివాస్ గౌడ్, మాజీ మండల్ ప్రెసిడెంట్, గట్కేసర్ మున్సిపల్ టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్.